ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని డీఓ శ్రీనివాసరెడ్డి అన్నారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా మేరుదొడ్డి మండలంలో డీఓ శ్రీనివాసరెడ్డి పర్యటించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకోవడంతో పాటు శ్రద్దగా విద్యార్థులు చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్ఓ స్వర్ణలతకు తెలియజేశారు. అనంతరం మండలంలోని చెప్పాల పాఠశాలలోని ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు విద్యా బోధనతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. అంతకుముందు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను విద్యార్థులతో కలిసి నిర్వహించారు. ఆయన చూపిన బాటలో ప్రతి విద్యార్థి నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రభుదాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మారిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ద్వారా 4 రకాలైనటువంటి వర్క్స్, ఏదంటే ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, మేజర్ మైనర్ వర్క్స్ కావచ్చు, డిఫంక్షనల్ టాయిలెట్స్ కావచ్చు, ఈ ఎలక్ట్రిఫికేషన్ ఇవన్నీ కూడా మన దాదాపుగా 814 స్కూళ్ళకు జిల్లాలో కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపుగా 90% వర్క్స్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా కేజీబీవీలకు కూడా ఈ రకమైనటువంటి పనుల గురించి కలెక్టర్ గారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అవి కూడా కేజీబీలో కూడా ఆ వర్క్స్ అనేది ప్రారంభమయ్యాయి. ఇటీవల ప్రభుత్వ పాఠశాల పురుగులన్నం వచ్చిందని చెప్పి చెప్పాల ఒక ఆరోపణ వచ్చింది. చెప్పాల గ్రామంలో పురుగులన్నం అటువంటిది అయితే నా దృష్టిగా ఏం రాదు. మన పేపర్లో కూడా కానీ మీడియాలో కానీ ఇక్కడ చూడలేదు. ఒకవేళ అట్లా కనుక వచ్చినట్టు నేను చెప్పాల స్కూల్కి వెళ్తుంది, అక్కడ అడిగి తెలుసుకొని అటువంటి ముందు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి అందరు ప్రధాన ఉపాధ్యాయులకు కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది.